ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న టర్కీ ఇప్పటికే భారత్తో కయ్యం పెట్టుకుంటున్న సందర్భంలో తాజాగా మరొక అంశాన్ని లేవనెత్తి ఇప్పుడు టర్కీ సంచలన విషయాన్ని బయటపెట్టి అంటే లేనిపోని అంశాలని ప్రస్తావిస్తూ భారత్తో మరొకసారి కయ్యానికి పాల్పడుతుంది. తాజాగా టర్కీలో ఉన్నటువంటి టీకేల్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక గ్రూప్ మన దేశంలో జరిగినటువంటి అంతర్గత అంశానికి సంబంధించి రెస్పాండ్ అయి ఒక వీడియో విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో భారత్లో జరిగేటువంటి అంతర్గత విషయాలను కూడా గెలికి మరి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం టర్కీ చేస్తుందనేటువంటి ఆరోపణ ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ఇక్కడ తాజాగా 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక మావోయిస్ట్ చనిపోయిన సందర్భం మనకు తెలిసిందే. దాన్ని ఖండిస్తూ టర్కీలో ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్లో అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ గ్రూప్స్ కానీ లేకుంటే కమ్యూనిస్ట్కి సంబంధించిన వాళ్ళు కానీ మాస్కులు కట్టుకొని మరి చేతుల గన్నులు పట్టుకొని ఆ చనిపోయినటువంటి మావోయిస్ట్ నంబాల కేశవరావు ఫోటోను పెట్టుకొని దీన్ని ఖండిస్తున్నట్టుగా వారు ఒక వీడియో విడుదల చేయడం ఇప్పుడు కావాలని భారత్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా లేదా భారత్లో కొంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం కోసం అనవసరమైన టాపిక్ని ఎత్తుకున్నట్టుగా అయితే మనకు కనపడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఇప్పటికే టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడమే కాదు సందర్భం దొరికినప్పుడల్లా భారత్ పైన విషం చిమ్ముతుందనేటువంటి ఒక ఆరోపణ ఇప్పటికీ కనిపిస్తున్న సందర్భంలో తాజాగా మరొక వీడియో బయటికి రావడం మన దేశంలో జరుగుతున్న అంతర్గత అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తూ దాన్ని హైలైట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం టర్కీ భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఏలు పెడుతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న మనం చూసాం, ఏదైతే పెహల్గామ్ దాడి తర్వాత భారత్ పైన పాక్ ఉగ్రముఖలు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన యుద్ధం ఏదైతే ఉందో యుద్ధానికి సంబంధించి కూడా పాకిస్తాన్ కు అణ్వాయుధ సప్లై టర్కీ నుంచి జరిగింది. అక్కడ నుంచి కొన్ని డ్రోన్లను పంపించారు. డ్రోన్ల పరమైన సహకారాన్ని టర్కీ అందించిందని అంతర్జాతీయ మీడియా చెప్పింది. దాన్ని మనం కూడా చాలా సార్లు చెప్పాం. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ విషయాలే కాదు, ఇప్పుడు దేశీయంగా జరుగుతున్న అంశాల్లో కూడా టర్కీ తలదూరుస్తుంది అనడానికి మన ముందు ఒక వీడియో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఆ టర్కీకి సంబంధించిన మావోయిస్టు పార్టీ, దానికి సంబంధించి టీకేపీ ఎంఎల్ అంటారు, అది టర్కీకి సంబంధించిన మావోయిస్టు పార్టీ. ఇక్కడ జరిగిన ఏదైతే ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన ఈ యొక్క అటాక్ ఉందో, ఏదైతే మావోయిస్టుల పైన జరిపిన దాడుల్లో దాదాపు 27 మంది, ఇందులో నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన కేంద్ర అట్ ద సేమ్ టైం ఇక్కడ జరుగుతున్న అంతర్గత వ్యవహారాల్లో ముఖ్యంగా అంటే ఈ కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనేక సార్లు చెప్పింది, ఎక్కడైతే మావోయిస్టులు ఉంటారో ఈ యొక్క దేశంలో ఉన్న ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఛత్తీస్గఢ్ మొత్తం కూడా మావోయిస్టులందరినీ కూడా ఏరి పారేస్తాం, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాజీ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా చెప్పడం. దీనికి సంబంధించే పలుసార్లు ఏదైతే ఆపరేషన్ కగార్ కావచ్చు, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కావచ్చు, ఈ రెండు జరిపి దాదాపు 27 మంది మావోయిస్టులను మొత్తం కూడా ఏరి పారేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇక్కడున్న మావోయిస్టు పార్టీ పెద్ద లేఖను ఒకటి విడుదల చేసింది. మాలో ఉన్న కొంతమంది కుట్రదారులు బయటికి వెళ్లి లొంగిపోయి పోలీసులకు సమాచారం అందడంతోనే ఆ మావోయిస్టు అగ్రపార్టీ నాయకుడు ఏదైతే కేశవరావు ఉన్నాడో తను మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందని చెప్పి వాళ్ళు ఒక క్లియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మావోయిస్టు పార్టీ నేతలు చెప్పారంటే ఒక అర్థం ఉంది, కానీ టర్కీకి సంబంధించిన మావోయిస్టు పార్టీ నేతలు వీడియోలు రిలీజ్ చేయడం, అదేవిధంగా ఇతర పరంగా అంటే ఆర్థిక పరమైన ఆయుధపరమైన ఈ యొక్క ఏదైతే సహకారం అందిస్తున్నారో అనేది మాత్రం భారత్ ను కొంత కలవర పెడుతుంది. అట్ ద సేమ్ టైం భారత్ టర్కీ పైన మరొక యుద్ధాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చేయడం కంటే పరోక్షంగా చేస్తున్న ద్రోహమే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ పాకిస్తాన్కి డ్రోన్ల సప్లై కావచ్చు, ఆయుధాల సప్లై కావచ్చు, యుద్ధ విమానాలను కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం మావోయిస్టులకు సపోర్ట్ చేస్తూ మావోయిస్టులకు అంటే ప్రభుత్వం ఏదైతే వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో మావోయిస్టులకు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ టర్కీ చేస్తున్న విధానాన్ని మాత్రం భారత్ తిప్పికొడుతుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే ఉగ్రవాదులను ఉసిగొలుపుతూ భారతదేశంలో అలజడి సృష్టిస్తున్న సందర్భం ఉంది. టర్కీ కూడా వారికి ఆయుధాలు అంటే డ్రోన్లు కానీ మిగతా వాటిని సప్లై చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు తాజాగా మావోయిస్టులకు కూడా టర్కీ అక్కడ ఉన్నటువంటి సాయుధ దళాలు ఇప్పుడు ప్రకటించిన టీకేపీ సంస్థ లాంటివి ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు ఏమన్నా
ఆయుధాలు పంపిస్తున్నాయా, వారికి నేరుగా ఇక్కడ సహాయపడుతున్నాయా అనేటువంటి ప్రశ్న ఈ వీడియోతో ఉత్పన్నమవుతుంది. అవును సార్, నిజానికి దీనిపైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మావోయిస్టులు చనిపోతే అక్కడ టర్కీ దేశానికి ఏం సంబంధం? అక్కడ దీన్ని ఖండిస్తూ వీడియోలు పోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వం చేసిన ఈ యొక్క పనిని వారు ఖండించి మావోయిస్టులకు సపోర్ట్ చేయడం అనేది కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఓ రకంగా పాకిస్తాన్కి డ్రోన్లను సప్లై చేసినట్టు ఇక్కడ కూడా మావోయిస్టులకు ఆర్థికపరమైన లావాదేవీలు, అదేవిధంగా కొన్ని ఏదైతే మావోయిస్టుల దగ్గర ఉండే అత్యాధునికమైన ఈ యొక్క గన్లు కావచ్చు, ఇతరత్ర ఆయుధాలు టర్కీ అందిస్తుందనే ఒక అనుమానాలు కూడా ప్రస్తుతం లేవనెత్తున్నారు చాలా మంది. దీనిపైన మరింత రీసెర్చ్ జరగాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది దీనిపైన. అంటే ఏదైతే మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయో దీనిపైన దృష్టి సారిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ నంబాల కేశవరావుకి టర్కీలో ఉన్న మావోయిస్టులకి ఏంటి సంబంధాలు? ఇక్కడ నుంచి ఏమైనా ఆయుధ సంపత్తి ఇక్కడికి ఏమైనా వచ్చిందా, లేదంటే అక్కడ నుంచి ఏమైనా డబ్బులు లేదా ఇతర ఆదాయ మార్గాలు ఏమైనా ఇక్కడ వీళ్ళు ఏమైనా అందిపుంచుకుంటున్నారా అనే అంశాలను ఇంటెలిజెన్స్ కి సంబంధించి దానిపైన పరిశోధన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనిపైన కూడా రేపో మాపో ఒక క్లారిటీ రావడంతో పాటు భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ మొత్తం ప్రక్రియలో ఒకవైపు టర్కీని కూడా టార్గెట్ చేసే పరిస్థితి వస్తుంది. రేపో మాపో టర్కీ పైన కూడా అంటే ఈ పరమైన యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో టర్కీని కూడా ఏకాకించేసే వ్యూహం భారత్ చేస్తుందని కూడా అనుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రేమ్. మొత్తానికి టర్కీలో తాజాగా అక్కడున్నటువంటి టీకేపీ ఎంఎల్ అనేటువంటి ఒక సంస్థ, సాయుధ సంస్థ తాజాగా ఇక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి 2 రోజుల తర్వాత ఆలస్యంగా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేయడం పట్ల అనేక అనుమానాలు తావిస్తున్నాయి. మాస్కులు కట్టుకొని వారి ముఖాలు కూడా చూపించకుండా చేతుల గన్నులతో నంబాల కేశవరావు ఫోటోను అక్కడ ప్రదర్శిస్తూ దీన్ని ఖండిస్తూ భారత అంతర్గత విషయాలకు సంబంధించి వారు మాట్లాడడం అనేది పలు అంశాలను ఇప్పుడు లేవనెత్తించే ప్రశ్నగా మారింది. ఇప్పటికే అనేక సందర్భాలలో పాక్ సహాయం చేస్తూ డ్రోన్లను ఉత్పత్తి చేస్తూ భారత్తో కయ్యం పెట్టుకుంటున్నటువంటి టర్కీ తాజాగా ఇలాంటి అంశాలను కూడా ఈ సాయుధ దళాల ద్వారా లేవనెత్తిస్తూ కొంత ఈ ప్రశ్నార్థకరంగా ఈ రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడుతుంది అనేటువంటి అంశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. చూడాలి దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.